అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్‌కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ప్రీవియస్ ఎపిసోడ్లో సావిత్రి సత్యవంతుల కథ మధ్యలోనే ఆపాం కదా. ఈ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. సత్యవంతుని పెళ్లాడగానే సావిత్రి తన మేలి వస్త్రాభరణాలు విడిచిపెట్టి నారచీరలు ధరించి అత్తమామలకు భర్తకు సేవ చేస్తూ వనవాసం చేయసాగింది. సత్యవంతుడి చావు ఇంకా 4 రోజుల్లో ఉందనగా ఆమె 3 రోజుల కఠిన ఉపవాస వ్రతం పూనింది. 3 రోజుల వ్రతం పూర్తయ్యాక 4వ రోజు ఆమె భోజనం చేయలేదు. ఆ రోజు సత్యవంతుడు పూలు కట్టెలు తీసుకురావడానికి అడవిలో పోతుంటే సావిత్రి కూడా అతని వెంట బయలుదేరింది. అడవిలో సత్యవంతుడు పూలు పళ్ళు కోసి కట్టెలు కొడుతూ మధ్యలో గొడ్డలి జారవిడిచి తనకు తల నొప్పిగా ఉందని కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటానని సావిత్రి దగ్గరికి వచ్చాడు. అతని తల తన తొడ మీద పెట్టుకొని సావిత్రి కూర్చొని ఉండగా ఆమె ఎదుట యమధర్మరాజు కనిపించాడు. యముడు తన భర్త ప్రాణాలను పాశంతో బంధించి తీసుకుపోతూ ఉండడం కల్లారా చూసి సావిత్రి ఆయనను వెంబడించింది. యముడు ఆమెను తిరిగి పొమ్మన్నాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆమె తన వెంట రాకుండా ఆపటానికి యముడు ఆమెకు వరుసగా అనేక వరాలు ఇచ్చాడు. సావిత్రి మామగారికి కళ్ళు తిరిగి వచ్చేటట్టు, ఆయనకి రాజ్యం తిరిగి వచ్చేటట్టు, సావిత్రి తండ్రి అయిన అశ్వపతికి 100 కొడుకులు కలిగేటట్టు యముడు వరాలిచ్చాడు. అప్పటికి సావిత్రి ఆయనను వెంబడించడం మానలేదు. ఆఖరికి యముడు సావిత్రికి 100 కొడుకులు కలిగేలాగా వరమిచ్చాడు. భర్త పోయాక పతివ్రత పిల్లల్ని ఎలా కంటుందని సావిత్రి యముణ్ణి అడిగింది. యముడు చేసేది లేక తన పాశం నుంచి సత్యవంతుడు ప్రాణాలు తప్పించి ఆమెకు భర్తృదానం చేశాడు. సావిత్రి సత్యవంతుడి వద్దకు తిరిగి వచ్చేసరికి అతను నిద్రలేచిన వాడిలాగా లేచి కూర్చున్నాడు. తరువాత వారిద్దరూ కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. యముడి వరాల ప్రభావం చేత సావిత్రి మామగారికి కళ్ళు వచ్చాయి. పోయిన రాజ్యం కూడా లభించింది. అతడికి కుమారులు కలిగారు. సత్యవంతుడు సాల్వదేశానికి రాజై చాలా కాలం పాలించాడు. ఆ తర్వాత పంచపాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం పూర్తి చేశారు. ఇప్పుడు వారు 12 నెలల పాటు ఎవరికీ తెలియకుండా అజ్ఞాతవాసం చేయవలసి ఉన్నది. ధర్మరాజు తన తమ్ములతో పాటు ఆలోచించి అజ్ఞాతవాస కాలాన్ని మత్స్యదేశంలో విరాటరాజు కొలువులో గడపాలని నిర్ణయించాడు. నేను బ్రాహ్మణ వేషం ధరించి కంకుడు అనే పేరు పెట్టుకొని విరాటుడి కొలువులో చేరి ఆయనను పాచికల ఆటతో రంజింపచేస్తాను అన్నాడు ధర్మరాజు. నేను వలలుడు అనే పేరు పెట్టుకొని విరాటుడి వద్ద వంటవాడిగా చేరి నా వంటతోనూ నాకు గల బలంతోనూ విరాటుడికి ఎల్ల విధాలా సహాయపడతాను అన్నాడు భీముడు. నేను జుట్టు ఉంచుకొని నగలు పెట్టుకొని బృహన్నల అనే పేరుతో మగవాడు ఆడది కాని అవతారంలో అంతఃపురంలో ప్రవేశించి అంతఃపుర స్త్రీలకు నృత్యం నేర్పుతాను. రాజుగారికి రాణివాసానికి నృత్య గీత వాద్యాదులతో వినోదం కలిగిస్తాను అన్నాడు అర్జునుడు. నాకు అశ్వవిద్య బాగా తెలుసును. నేను దామగ్రంథి అనే పేరుతో విరాటుడి అశ్వశాలలో ఉద్యోగం సంపాదిస్తాను. గుర్రాలకు శిక్షణ ఇవ్వటము, జబ్బు చేస్తే చికిత్స చేయటము నాకు చేతవును అన్నాడు నకులుడు. నేను తంత్రి పాలుడని పేరు పెట్టుకొని విరాటుడి గోవులకు పాలకుడిగా ఉంటాను అన్నాడు సహదేవుడు. నేను సైరంధ్రిగా విరాటుడి భార్య అయిన సుదేష్ణ దగ్గర పనికి కుదురుతాను. నాకు తల దువ్వి ముడివేయడం బాగా తెలుసు. సుదేష్ణ అండను నాకే బాధ ఉండదు అన్నది ద్రౌపది. ఈ విధంగా నిర్ణయించుకున్న వారై పాండవులు దౌమ్యుడికి తమ వెంట ఉన్న బ్రాహ్మణులకు పరివారానికి వీడ్కోలు చెప్పి ద్వైతవనం నుంచి ద్రౌపదితో సహా బయలుదేరి మత్స్య దేశానికి వెళ్లారు. విరాట నగరం అంత దూరంలో ఉండగా వారు ఆగి తమ వేషాలు మార్చుకున్నారు. శ్మశానంలో ఉన్న ఒక శమీవృక్షం మీద తమ ఆయుధాలన్నీ కట్టకట్టి దాచిపెట్టారు. దానిపైన ఒక వికృతమైన శవాన్ని కప్పారు. తరువాత వారు తమలో తాము ఒకరినొకరు రహస్యంగా సంబోధించడానికి జయ, జయంత, విజయ, జయత్సేన, జయద్బల అనే 5 పేర్లు పెట్టుకొని విరాట నగరం కేసి బయలుదేరారు. ధర్మరాజు ముందుగా బయలుదేరి విరాటరాజు కొలువుకు వెళ్ళి, రాజా, నేను పూర్వం ధర్మరాజు కొలువులో ఉండేవాణ్ణి. నా పేరు కంకుడు. నాకు పాచికల ఆటలో ప్రావీణ్యం ఉంది. నన్ను మీ కొలువులో ఉంచుకోండి అని కోరాడు. విరాటుడు సంతోషంతో అంగీకరించాడు. ఈ లోపల ద్రౌపది సైరంధ్రి వేషంతో విరాట నగరం ప్రవేశించి వీధుల వెంట నడవసాగింది.
దారిలో ఆమెను చాలామంది ఆపి, అమ్మ ఎవరు నీవు అని ప్రశ్నించారు. వారితో ఆమె, నేను సైరంధ్రిని, ఎవరైనా నన్ను పోషించినట్లయితే వారికి సేవకురాలుగా పనిచేస్తాను అని చెబుతూ వచ్చింది. ఈ వార్త విరాటురాజు భార్య అయిన సుదేష్ణకు తెలిసింది. ఆమె ద్రౌపదిని పిలిచింది. నీవెవరు అని అడిగింది. దానికి ద్రౌపది, అమ్మ నేను ఇంతకు ముందు సత్యభామాదేవి వద్ద, ద్రౌపదీదేవి వద్ద పరిచారికగా ఉండేదాన్ని. నా పేరు మాలిని. నాకు కేశాలంకరణ, పూలమాలలు కట్టడం, అలంకరణ చేయడం బాగా తెలుసును అంది. నిన్ను అంతఃపురంలో పెట్టుకుంటే విరాటరాజు కానీ ఇతరులు కానీ నీ అందానికి వసులైనప్పుడు నీకు ఇబ్బంది కలుగుతుందేమో అన్నది సుదేష్ణ. అమ్మ నన్ను నా భర్తలైన 5 గంధర్వులు అనుక్షణము కాపాడుతూ ఉంటారు. అందుచేత నాకు ఎవరి భయము లేదు అని ద్రౌపది జవాబిచ్చింది. సుదేష్ణ ఆమెను తన వద్ద ఉంచుకోవడానికి ఒప్పుకుంది. మరికొంతసేపటికి వంటలవాడి వేషంలో భీముడు విరాటరాజు వద్దకు వచ్చి, మహారాజా నేను వలలుడు అనేవాణ్ణి. నేను వంట చేస్తాను. నన్ను మీ కొలువులో ఉంచుకోండి. నేను అవసరమైతే మల్ల యుద్ధం కూడా చేయగలను. కానీ వంట చేయడం నా వృత్తి అన్నాడు. విరాటుడు ఆ ప్రకారమే భీముణ్ణి తన వంటవాడిగా నియమించాడు. రాజుగారి వినోదం కోసం భీముడు మల్లులను ఓడించడమే కాక సింహశార్దూలాది మృగాలతో కూడా పోట్లాడి తన బాహుబలం ప్రదర్శిస్తూ ఉండేవాడు. ధర్మరాజు, భీముడు, ద్రౌపది మారువేషాలు ధరించి మారుపేర్లతో విరాటరాజు వద్దకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించిన అనంతరం అర్జునుడు బృహన్నల రూపంలో బయలుదేరి విరాటుడి కొలువుకు వెళ్ళాడు. విరాటరాజు నివ్వెరపోయి, నీవెవరు అని అడిగాడు. మహారాజా నేను బృహన్నల అనేదానను. నాట్య కళలో నాకు మంచి నైపుణ్యం ఉన్నది. పిల్లలకు పెద్దలకు కూడా నాట్య శిక్షణ చేయగలను. వీణ, మృదంగము మొదలైన వాద్యాలు వాయించడంలో ప్రావీణురాలును అని అర్జునుడు జవాబు చెప్పాడు. విరాటరాజు మాటలను నమ్మలేక, నాయనా నీ వాలకం చూస్తుంటే ధనుర్బాణాలు ధరించదగి ఉన్నావు. స్త్రీజనానికి నాట్యాలు నేర్పే గతి నీకేం పట్టింది? ధనుర్బాణాలు ధరించి నాకు అండగా ఉండు అంటూ ధనుర్బాణాలు తెప్పించి అర్జునుడి ఎదుట పెట్టాడు. అర్జునుడు వాటిని చూసి భయపడిన వాడులాగా నటిస్తూ, మహారాజా వీటిని ఎలా పట్టుకోవాలో కూడా నాకు తెలియదు. నేను నిజంగా బృహన్నలను. నాపై అనుగ్రహించి నాట్యానికి నన్ను పెట్టుకోండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు విరాటుడు తన కుమార్తె అయిన ఉత్తరను పిలిచి, తల్లి ఈవిడ పేరు బృహన్నల. ఇక నుంచి ఈమె నీకు నాట్యం నేర్పుతూ నీకు చెలికత్తెగా ఉంటుంది అన్నాడు. అర్జునుడు రాజపుత్రిక వెంట అంతఃపురానికి వెళ్ళిపోయి అక్కడ నర్తనశాలలో ఉత్తరకు దినదినము నృత్యం నేర్పసాగాడు. తరువాత కొంతసేపటికి విరాటుడు కొలువు చాలించి అశ్వాలకు వెళ్ళాడు. ఆ సమయంలో నకులుడు అక్కడికి వచ్చి తాను కూడా గుర్రాలను చూడసాగాడు. విరాటుడు అతను పిలిచి, నాయనా నీకు గుర్రాలను గురించి తెలుసునా అని అడిగాడు. దానికి నకులుడు, మహారాజా నాకు అశ్వచికిత్స, అడవి గుర్రాలను మచ్చిక చేయటం కూడా తెలుసు. దయ ఉంచి నన్ను ఉద్యోగంలో పెట్టుకోండి అని అడిగాడు. రాజు సమ్మతించాడు. ఆ రోజే సహదేవుడు కూడా విరాటురాజు వద్దకు వచ్చి గోపాలకుడిగా ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఈ విధంగా పంచ పాండవులు, ద్రౌపది తమ అజ్ఞాతవాస దీక్ష ప్రారంభించారు. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి. మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.